ఎందుకంటే మీరు బ్లడ్ డొనేట్ చేస్తే మీ వాల్యూ పెరుగుతుంది. చూడండి, మీరు వెళ్ళి ఒక బ్లడ్ డొనేట్ చేశారు మీ పుట్టినరోజున, మీ వాల్యూ పెడుతుంది. మిమ్మల్ని గురించి అంటారు. ఇంతకుముందు కేవలం మీ పేరుతో చెప్పేవాళ్ళు వీడు ప్రతి బర్త్డే రోజు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తారా అని మీ క్యాంపస్లో మాట్లాడుకోవడం మొదలు పెడతారంటే మీ వాల్యూ పెరిగిందనమాట. మీరు సమాజం కోసం పనిచేస్తే మళ్ళా మీ వాల్యూ పెరుగుతుంటారన్నమాట. కాబట్టి మన క్వాలిటీలు పెంచుకుంటూ పోతే మన వాల్యూలు కూడా పెరుగుతూ ఉంటాయి. దానికోసం ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఈ ఉదాహరణ మొన్న ఒక చోట కూడా ఇచ్చాను, విజయవాడలో. మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి, ఎందుకంటే వాల్యూ అడిషన్ గురించి మీకు తెలియాలి. మైఖేల్ జోర్డాన్ అని ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అమెరికాలో. మైఖేల్ జోర్డాన్ చిన్నగా ఉన్నప్పుడు మైఖేల్ జోర్డాన్ వాళ్ళ నాన్నగారు పిలిచి ఒక టీషర్ట్ ఇస్తాడు అతనికి. ఆ టీషర్ట్ విలువ $1. ఆ పిల్లవాడికి ఏం చెప్తాడంటే దీన్ని మార్కెట్లోకి వెళ్ళి $2 అమ్ముకురా అంటాడనమాట. అప్పుడు మైఖేల్ జోర్డాన్ ఏ విధంగా ప్రశ్నించాడు వాళ్ళ నాన్నని, దీన్ని $1ని $2గా నేను ఎలా అమ్మాలి అని చెప్పేసి ఆలోచించుకుంటే వాడు మిత్రుడు గుర్తొస్తాడనమాట. వాళ్ళ మిత్రుడు ఒక బ్రహ్మాండమైన గిటారిస్ట్, మంచి బ్రహ్మాండంగా గిటార్ వాయిస్తాడనమాట. కాబట్టి ఆ మిత్రుడిని తీసుకువెళ్ళి ఈ టీషర్ట్ని తీసుకెళ్ళి మార్కెట్లో ఇద్దరు వెళితే వాళ్ళ మిత్రుడు ఒక గంట సేపు ఆ గిటార్ వాయిస్తే చాలామంది అక్కడ గుమ్మికూడి అడిగారు టీషర్ట్ విలువ ఎంత అంటే మైఖేల్ జోర్డాన్ $2 అంటాడు. కాబట్టి $1 ఉన్న విలువది $2లకు అమ్మాడు అనమాట. ఎందువల్ల? ఈ మ్యూజిక్ వల్ల. వెళ్ళి పరిగెట్టుకుంటూ ఎంతో ఆనందంతో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ $2 ఇస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంకొక టీషర్ట్ ఇచ్చి దీన్ని $100 అమ్ముకురా అంటాడు అనమాట. మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతాడు. $1 టీషర్ట్ని నేను $100 ఎలా అమ్మడము అని చెప్పేసి ఆ సమయంలో మిక్కీ డొనాల్డ్ కార్టూన్స్ చాలా ఫేమస్ అమెరికాలో. మార్కెట్ నుంచి పెయింట్స్ తెచ్చి ఈ టీషర్ట్ మీద మిక్కీ అండ్ డొనాల్డ్ కార్టూన్లు బ్రహ్మాండంగా వేస్తాడనమాట. దాన్ని మళ్ళా మార్కెట్లో తీసుకెళ్ళి పెడితే చాలామంది పిల్లలు, పేరెంట్స్ బ్రహ్మాండంగా ఉన్న మిక్కీ డొనాల్డ్స్ ఉన్న టీషర్ట్ను చూసి అడుగుతారు ఎంత విలువ అంటే ఆ అబ్బాయి ఏమంటాడంటే $100 అంటాడు. కాబట్టి $1 టీషర్ట్లు మిక్కీ డొనాల్డ్ యొక్క చిత్రం వల్ల $100లకు అమ్ముతాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ ఈ $100 తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఇస్తే మళ్ళీ ఒక టీషర్ట్ ఇచ్చి దీన్ని $500లకు అమ్ముకురా అంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఉదయం పేపర్ చదువుతున్నప్పుడు ఆ నగరంలో, ఏ నగరంలో అయితే మైఖేల్ జోర్డాన్ ఉన్నాడో అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మైఖేల్ జాక్సన్ అని ఒక సింగరు, డాన్సరు ఉండేవాడు, మీకు తెలిసి ఉంటుంది, ఈజ్ నో మోర్. అతను ఆ ఊరిలోకి వచ్చినట్టు పేపర్లో వచ్చిందనమాట. అప్పుడు ఒక ఆలోచన వచ్చి ఈ పిల్లవాడు మైఖేల్ జోర్డాన్ ఆ టీషర్ట్ తీసుకుని పరిగెత్తుతాడు ఏ హోటల్లో అయితే మైఖేల్ జాక్సన్ ఉన్నాడు. మైఖేల్ జాక్సన్ బయటికి రాగానే ఈ మైఖేల్ జోర్డాన్ని చూస్తాడనమాట. ఏంటి చిన్న పిల్లవాడు ఇక్కడికి వచ్చాడు, ఏం కావాలి అంటే ఈ టీషర్ట్ మీద మీరు సంతకం పెట్టండి అని ఒక మార్కర్ పెన్ను మైఖేల్ జాక్సన్కి ఇస్తాడు మైఖేల్ జోర్డాన్. అప్పుడు ఈ టీషర్ట్ మీద మైఖేల్ జాక్సన్ అనే సంతకం పెడితే ఆ సంతకం పెట్టిన టీషర్ట్ను మార్కెట్కి మీద తీసుకువెళ్ళి ప్రపంచ విఖ్యాతగాంచిన మైఖేల్ జాక్సన్ సంతకం ఉన్న టీషర్ట్ అంటే ఒకతను అది $500 కొన్నాడనమాట. చూడండి, $1, దాని వాల్యూ $1. దాన్ని మ్యూజిక్ ద్వారా $2 చేయగలిగాడు. మిక్కీ అండ్ డొనాల్డ్ కార్టూన్ ద్వారా దాన్ని $100 చేయగలిగాడు. మైఖేల్ జాక్సన్ సంతకం ద్వారా దాన్ని $500 చేయగాడు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ వాల్యూ అడిషన్. వాల్యూను యాడ్ చేసుకుంటూ వెళుతుంటే $1 ఉన్న టీషర్టు $500 కోసం వెతికాడు అనమాట. మరి మన వాల్యూ ఎలా యాడ్ చేసుకుందామని మీరు ఆలోచించుకోండి అనమాట. స్టార్ట్ థింకింగ్ అబౌట్ వాల్యూ అడిషన్. నా విలువను నేను ఎలా పెంచుకోవాలన్నది మీరు ప్రతిరోజు తపన పడాలన్నమాట. ఏం చేస్తే నా విలువ పెరుగుతుంది అంటే కేవలం విలువ పెంచుకోవడానికి కాదు, అది సాధికంగా అని మన ఆలోచన విధానంలో అది బయటికి రావాలన్నమాట. నేను ప్రతిరోజు నా విలువను పెంచుకుంటూ పోతాను అంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సంగీతం